ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనలో మీరందరూ ఏకీభవిస్తున్నందుకు దేవాది దేవునికి వందనములు చెల్లిస్తున్నాను. మనమంతా కూడా క్షేమంగా ఇంటికి చేరి ఉన్నామని నమ్ముతున్నాము. అందరూ పిల్లలు కూడా స్కూళ్ళ నుంచి, కాలేజెస్ నుంచి అందరూ తమ తమ పని స్థలముల నుంచి క్షేమంగా ఇంటికి చేరి ఉన్నందుకు ఆ దేవాది దేవునికి వందనములు. అద్వితీయ దేవుడు, ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు మనలో నిత్యము కాపాడుతున్నటువంటి దేవుడు. ఉదయకాలం నుంచి ఇంతవరకు దేవుడు మనల్ని కాపాడిన విధానాన్ని బట్టి ఆ దేవాది దేవునికి మనము ఇంటికి చేరుతూనే మరి ప్రార్థనలు చేయాలి. అదేవిధంగా కుటుంబాలలో ప్రార్థనలు, మరి వ్యక్తిగతంగా ప్రార్థనలు చేసుకుంటూ ఉంటాం కదా. దేవుడిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి దేవునికి వందనములు. ప్రతి కుటుంబంలో కూడా ఒక సంతోషకరమైనటువంటి సమయము గడిపే ఈ సమయం ఇది. ఆ సమయంలో మనం అనేక విషయాలు మాట్లాడుకుంటాము, అనేక విషయాలు చర్చించుకుంటాము. అదేవిధంగా దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేయడానికి కూడా దేవుడు మనకు గొప్ప సమయం ఇచ్చాడు. ఈ దినము ఒక చక్కటి వాగ్దానము దేవుడిస్తున్నాడు. 35వ కీర్తన 5-6 వచనములు. యెహోవా దూత వారిని పారద్రోలునుగాక, వారు గాలికి కొట్టుకొని పోవు పొట్టువలెనుందురుగాక. యెహోవా దూత వారిని తరుమునుగాక, వారి త్రోవ చీకటి అయి జారుడుగా నుండునుగాక. ఈ మాటలు దావీదు పలుకుతున్నటువంటి మాటలు. అతడు చేస్తున్నటువంటి ప్రార్థన, దేవునికి అతడు చేస్తున్నటువంటి ప్రార్థన. అతడు దేవుణ్ణి అడుగుతున్నాడు. దేవా, నాతో ఎవరెవరైతే వ్యాజ్యమాడుతున్నారో వారితో నువ్వు కూడా వ్యాజ్యమాడు, నాతో పోరాడు, వారితో పోరాడు అని అడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే దావీదు యొక్క పరిస్థితి మనకు తెలిసిందే కదా. నిత్యము అతడు అనేక మంది శత్రువులు అతన్ని వెంబడిస్తూ ఉంటారు. కనుక అతడు ఈ విధమైన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అతడు తన శత్రువులను గురించి ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఎట్లా అంటే దేవునికి ఒక విధమైన ప్రవచనాత్మకంగా మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా దూత వారిని పారద్రోలునుగాక అని, అది జరగాలి అని అతడు మరి కోరుకుంటూ చేసేటువంటి ప్రార్థన. మరి ఇలాంటి ప్రార్థన మనం కూడా చేసుకోవాలి. ఎందుకంటే మనం కూడా ఎలాంటి పరిస్థితులలో ఉన్నామో, ఈ లోకంలో మనం పోరాడేది మానవులతో కాదు, శరీరులతో కాదు, కానీ మనం పోరాడేది మరి అది ప్రధానులతోనూ, అంధకార సంబంధులైనటువంటి వాయు దూతలతోనూ మనం పోరాడుతూ ఉన్నాం కదా. మరి అవన్నీ కూడా వాటినన్నిటినీ, ఆ శత్రువులను అంటే సాతాను సంబంధితమైనటువంటి మనకు కనిపించని ఆ శత్రువులను మనం పారద్రోలాలంటే మన వల్ల కాదు కదా. మరి యెహోవా దూతనే వాటిని పారద్రోలగలడు. యెహోవా దూత వలననే ఇది సాధ్యము. ఆ శత్రువులు మనకు కొంచెం కష్టం, కానీ ప్రార్థనతోనూ వాక్యంతోనూ, వాక్యమనే ఖడ్గమును పట్టుకొని ప్రార్థన ప్రతి సమయంలోనూ చేస్తూ ఉంటే, సర్వాంగ కవచమును ధరించుకొని ప్రభువైన యేసుక్రీస్తును మనం అంగీకరించిన వారమైతే మనం తప్పకుండా ఈ విధంగా ప్రార్థన చేసినప్పుడు యెహోవా దూత ఆ యొక్క శత్రువులతో పోరాడతాడు. కనుక యెహోవా దూత వారిని పారద్రోలుతాడు. మరి వారు ఎలా ఉంటారంటే గాలికి కొట్టుకొని పోవు పొట్టు వలె ఉండాలని దావీదు కోరుకుంటున్నాడు. నిజమే, పొట్టు ఎలా ఉంటుంది? చెదిరిపోతుంది. గాలి ఎటు వీస్తే అటు వెళ్ళిపోతుంది. ఇక అది మన దగ్గరికి ఒక చోట ఉండదు, మన దగ్గరికి రాలేదు కూడా. కనుక యెహోవా దూత ఆ విధంగా శత్రువులను చేయాలని, అంటే మన పైన ఎలాంటి దాడులు ఉన్నాయో మనకు తెలియదు, మన గురించి ఎవరు ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారో మనకు తెలియదు. అనేక మంది మన కొలీగ్సే మనకు విరోధంగా ఆలోచిస్తూ ఉండవచ్చు, అధికారులు మన గురించి విరోధంగా ఆలోచిస్తుండవచ్చు, కుటుంబంలో సభ్యులే ఒక్కొక్కసారి మనకు విరోధంగా ఆలోచిస్తుండవచ్చు, బిజినెస్లో పార్ట్నర్లు అయితే వారు కూడా మనకు విరోధంగా ఆలోచనలు చేస్తూ ఉండవచ్చు. అయితే ఆ ఆలోచనలన్నింటినీ కూడా తరిమి కొట్టగలిగినటువంటి దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన తన యొక్క సన్నిధి దూతని మరి మనకు తోడుగా ఉంచి, వారి యొక్క ఆలోచనలేవి కూడా మన మీద పని చేయకుండా, మనకు విరోధమైన ఏ ఆయుధం కూడా మన పైన పని చేయకుండా దేవుడు మనల్ని కాపాడే దేవుడే ఉంటున్నాడు. మరి ఇంకా ఆ దూత వారిని తరుముతాడట. మనం ప్రార్థన చేస్తే యెహోవా దూత వారిని తరిమి వేస్తాడు. తరిమి వేసినప్పుడు వారు ఎలా వెళ్తారంటే పరిగెత్తి పారిపోతూ ఉంటారు కదా. పారిపోతున్నప్పుడు వారి త్రోవ చీకటిగా ఉంటుందంట. అంటే వాళ్ళు ఎటు వెళ్ళాలో కూడా తెలియనటువంటి పరిస్థితిలో వాళ్ళు అలా వెళ్తూ ఉంటారట. అంత
అంత భయంకరంగా వారిని భయపెట్టి వారిని పారద్రోలేలాగా చేసే మన దూత, అంటే మనకు తోడుగా ఉండేటువంటి యెహోవా దూత మనల్ని రక్షిస్తూ ఉంటాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఆయన ఎంత అద్భుతమైనటువంటి దేవుడు. వారి త్రోవలో వారు జారిపడేటట్లుగా జారుడుగా ఉంటుందంట. ఆ త్రోవ జారుడుగా ఉంటే వెళ్తూ వెళ్తూ పడిపోతూ ఉంటారు కదా వారు, అంటే పడిపోవాలి వాళ్ళు. వాళ్ళ యొక్క జీవితంలో, అంటే వాళ్ళ యొక్క ప్రతి మన గురించినటువంటి ప్రతి వ్యతిరేకమైనటువంటి భావన కూడా అలా పడిపోవాలి. వాళ్ళు అవన్నీ ఆలోచనలు ఇంకా మన గురించి చేయకూడదు అనేది మరి దావీదు యొక్క ఆలోచన. ఆ విధమైనటువంటి ఆలోచన ఒకవేళ మనము అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లయితే మనం కూడా అలాంటి ప్రార్థనలు చేయవచ్చు. రాత్రి వేళ మనం ప్రార్థనలు చేసేటప్పుడు దేవుని యొక్క గ్రంథంలో నుంచి మరి ఈ భక్తుడు దావీదు ఇంకా అనేకులు రాసినటువంటి అనేక కీర్తనలలో నుంచే మరి వాక్యాలు ధ్యానిస్తూ ఉన్నాము. ఈ వాక్యాల ద్వారా మనకెంతో ధైర్యం వస్తుంది. మనము తప్పకుండా ఒక గొప్ప ధైర్యాన్ని పొందుకుంటాము. మరి నిశ్చింతను కలిగి నిశ్చింతగా మనం నిద్రపోతాము. చాలాసార్లు మన జీవితాలలో ఇలాంటి ఆలోచనలు ఉంటే మనకు నిద్ర పట్టదు కదా. అలాంటి పరిస్థితి నుంచి దేవుడు మనల్ని తప్పించి రక్షించునుగాక. దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప ధన్యతను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థనలు చేద్దామా. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు నాయన. మా తండ్రి దేవా, మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానమును బట్టి నీకు స్తోత్రములు. అవును ప్రభా, మేము ప్రార్థిస్తే నీ యొక్క దూత తండ్రి మా శత్రువులను పారద్రోలుతాడు. నీ యొక్క దూత వారిని మరి గాలికి చెదిరి కొట్టుకొని పోయే పొట్టులాగా చేసేస్తాడు. మా ప్రభా యెహోవా దూత, మరి నీ యొక్క దూత తండ్రి వారిని తరిమి వేస్తాడు కనుక వారు ఆ త్రోవలో చీకటిగా జారుడుగా ఉన్న ఆ త్రోవలో పడిపోతారు నాయన. వారికి మీదట మా మీదికి రారు. అలాంటి గొప్ప ధైర్యాన్ని మాకు అనుగ్రహిస్తున్నందుకే నీకు వందనములు. అవును ప్రభా, ఈ రాత్రి వేళ తండ్రి నీవు మాకిచ్చిన ఈ గొప్ప వాగ్దానమును బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము ప్రభా. మరి మేము పడుకునే ముందు అనేకమైన ఆలోచనలు మాకుంటాయి తండ్రి. అనేకమైన ఈ దినమంతా మేము ఎదుర్కొన్నటువంటి సమస్యలను గురించిన ఆలోచనలతో మా యొక్క మెదడులు ఎంతగానో మరి అలసిపోయి ఉంటాయి తండ్రి. మా శరీరాలు అలసిపోయి ఉంటాయి. అదేవిధంగా మా ఆలోచనలు, మా హృదయము, మా బ్రెయిన్ అంతా కూడా అలసిపోయి ఉంటుంది మా ప్రభా. ఈ విధంగా మేము ఆలోచనలు చేస్తూ ఉంటే తండ్రి మాకు మంచిగా నిద్ర పట్టదు. అయితే ప్రభా, నీ యొక్క గొప్ప ధైర్యం ఇచ్చేటువంటి వాక్యం మేము చదివి ప్రార్థన చేసుకున్నట్లయితే తండ్రి మేము ఎంతో ధైర్యంగా మరి పడుకొని నిద్రించగలము తండ్రి. నీకు వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాము ప్రభా. నీవు ఇచ్చిన ఈ ధన్యకరమైనటువంటి సమయాన్ని బట్టి నీకు వందనములు మా ప్రభా. ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉన్నారు. మా మాటలు, తలంపులు, క్రియలు సమస్తం కూడా నీవు చక్కగా నడిపించావు తండ్రి. మా ప్రభా, మా ఉద్యోగ జీవితంలో మమ్మల్ని జయప్రదంగా వాడుకున్నావు. నీకు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీకు మహిమకరంగా మేము జీవించామని నమ్ముతున్నాము. ఎవరినైనా మేము బాధపెట్టి ఉన్నట్లయితే తప్పకుండా మేము వారిని క్షమాపణ అడుగుతాం తండ్రి. నీ సన్నిధిలో అడుగుతున్నాము. దయ ఉంచి మమ్మల్ని క్షమించండి, మాకు తెలియజేయండి ప్రభా. మేము ఈ రాత్రినైనా మేము మా మనసులను, మా హృదయాలను పరిశోధించుకుంటుండగా మీరు మాకు సహాయం చేయండి తండ్రి. మీరు మాకు చూపించండి దేవా మా తప్పిదాలను, మా జీవితంలో మేము ఈ దినం చేసిన తప్పిదాలను తప్పకుండా చూపించమని ప్రార్థిస్తున్నాము. ఇంకా అలాగే మా పట్ల ఎవరు ఎలాంటి తప్పిదాలు చేసినా వాటిని కూడా మేము క్షమిస్తున్నాం ప్రభా. మా తండ్రి, మరి క్షమా హృదయము మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దాని గురించి ఆలోచించినా మాకు నిద్ర పట్టదు కనుక మేము వాటి గురించి ఆలోచించకుండా సహాయం చేయండి. ఎందుకంటే ప్రభా, మీరు పగ తీర్చుకునే దేవుడు. మీరు మీ యొక్క దూతను పంపిస్తారు, వారిని పారద్రోలుతారు, వారి పట్ల మీరే చర్య తీసుకుంటారు. కాబట్టి మేము దాని గురించి వరి కావాల్సిన అవసరం లేదు. మేము మౌనంగా ఉంటే చాలు. దేవా, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈ దినం మమ్మల్ని అయితే క్షేమంగా కాపాడినారు. కానీ ఎవరైనా మరి ప్రభా అనేకమైన ఇబ్బందుల పాలై ఉన్న వాళ్ళు ఉన్నట్లయితే వారికి అందరికీ తప్పకుండా సహాయం చేయండి. కొంతమంది అనుకోని రీతిగా కొన్ని ఇబ్బందులలో చిక్కుకుంటూ ఉంటారు ప్రభా. చిక్కుల్లో
ఇరుక్కుంటూ ఉంటారు నాయన. అలాంటి పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తి వారికి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మోసపోయిన వారు తండ్రి తెలుసుకోకుండా కొన్ని మోసాలు వాటికి గురైనటువంటి వారు ఉన్నట్లయితే ప్రభా, వారికి తప్పకుండా సహాయం చేయండి తండ్రి. ఏమైనా పోగొట్టుకొని ఉంటే వెంటనే దొరుకునట్లుగా సహాయం చేయండి మా తండ్రి. ఆకస్మిక ప్రమాదములకు గురై మరి గాయపడి ఉన్నట్లయితే త్వరగా వారికి చికిత్స లభించి త్వరగా వారు కోలుకున్నట్లుగా సహాయం చేయండి మా ప్రభా తండ్రి. మరి ఆకస్మికమైన అనారోగ్యానికి గురైనటువంటి వారు హాస్పిటలైజ్ అయి ఉంటే వారిని నీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాము. వారికి తప్పకుండా స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి తండ్రి, చాలా కాలంగా హాస్పిటల్స్లో ఉంటూ మరి క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నటువంటి వాళ్ళని లేవనెత్తి త్వరగా స్వస్థత అనుగ్రహించి వారిని ఇంటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము ప్రభా. ప్రతి కుటుంబంలోనూ ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులను తొలగించండి, సమస్యలను తొలగించండి. అప్పుల బాధలో ఉన్నటువంటి వారికి విడుదలను యేసు నామములో దయచేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. మరి ఆ అప్పుల బాధతో నిద్ర పట్టని స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తమని తండ్రి ప్రభా, వారికి ఉన్న ఆ సమస్య నుంచి వారికి విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా మా ప్రభా తండ్రి. మరి అనేక మంది ఈ దినం ఉద్యోగాలు పొందుకొని ఎంతో సంతోషంగా ఉంటుండగా వారిని బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. వివాహాలు కుదిరినందుకు ప్రభా ఎంతోమంది ఆనందిస్తున్నారు ప్రభా, వారిని బట్టి నీకు వేలాది స్తోత్రములు. సంతానము కలిగిందని ఒక మంచి వార్త వారికి తెలిసినందుకు ప్రభా, అలాంటి వారిని బట్టి కూడా నీకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన, గర్భిణీ స్త్రీని ఆశ్రయించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ప్రభా. ఇంకా వివాహ సంబంధం కుదరలేదని, ఉద్యోగాలు రాలేదని, సంతానం కలగలేదని బాధపడుతూ నిన్ను ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి మనవి వింటున్నారు దేవా. తగిన సమయంలో తగిన కాలంలో మీరు చేస్తారని విశ్వాసంతో వారు ఎదురు చూస్తూ ప్రభా నిరీక్షణతో జీవించగలగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి. మరి ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి ఏ సమస్యలు ఉన్నా తండ్రి, ఆ సమస్యలన్నింటినీ తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా. రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను, నర్సులను దీవించండి. వారికి కావాల్సిన మంచి ఆరోగ్యము, జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా. ఎంతోమంది ప్రభా మరి సైనికులు ఉన్నారు, వారందరూ కూడా నాయన రాత్రి వేళ డ్యూటీలు చేస్తుంటుండగా ప్రభా, వారిని కూడా మీ కాపుదల్లో భద్రంగా కాపాడమని వేడుకొంచున్నాము దేవా ప్రభా. పోలీస్ శాఖలో ఉన్నటువంటి వాళ్ళను, మరి వాచ్మెన్లను, గార్డులను కూడా దీవించినాన వారు కూడా రాత్రుల్లో మేలుకొని మరి దేశాన్ని మరి వారి పరిస్థితులలో వారు చేయవలసిన డ్యూటీలు చేస్తుంటుండగా ప్రభా, మీరు వాళ్ళని కరుణించి కాపాడమని, నీ కాపుదల్లో భద్రంగా కాపాడము. ముఖ్యంగా ప్రభా, వారి కుటుంబాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి. ఏ ఇంట్లోనైనా మరి ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్నారో వారికి మీ ఆదరణ మీరు అనుగ్రహించండి. ఓదార్చే దేవుడు మీరే తండ్రి. వారికి తగిన ఆదరణను మీరు అనుగ్రహించి వారికి ఉన్న ప్రతి సమస్యను కూడా తొలగించి ప్రభా ప్రతి పరిస్థితిని బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. ఆర్థిక ఇబ్బందులతో మరి అప్పుల బాధతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి యేసు నామములో విడుదల కలుగునుగాక మా తండ్రి దేవా. మరి ఈ రాత్రి వేళ మేము నిద్రించబోతున్నాము. రాత్రి వేళ ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులను మీరు ఆశీర్వదించండి ప్రభా. వారి యొక్క ప్రయాణాలలో క్షేమమును మరి దయచేయండి. ముఖ్యంగా వారి వాహనాలపై మీరు పరిశుద్ధ రక్తంను ప్రోక్షిస్తున్నాం తండ్రి ప్రభా. మరి డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిని మీ కంట్రోల్లో ఉంచుకోనమని తండ్రి, అప్రమత్తతతో డ్రైవింగ్ చేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, క్షేమంగా వారి గమ్యస్థానం చేర్చమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవా. మరి ఈ రాత్రి మరి మేము నిద్రించబోతుండగా మాకు తోడుగా ఉండండి ప్రభా. మా జీవితాలలో ఈ దినమంతా కూడా మమ్మల్ని కాపాడిన విధానాన్ని బట్టి మేము జ్ఞాపకం చేసుకొని మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. రాత్రి పడుకున్నప్పుడు తండ్రి మా హృదయాలను పరిశోధించుకొని ప్రభా పరిశీలించుకొని మా తప్పిదాలన్నింటినీ నీ సంధిలో ఒప్పుకొని క్షమాపణ పొందుకునే కృపను దయచేయండి మా ప్రభా తండ్రి. రాత్రి వేళ మాకు ఎలాంటి భయాలు లేకుండా కాపాడండి తండ్రి. రాత్రి వేళ కలుగు భయాలకు కానీ మరి ఎలాంటి తెగులుకు కానీ మేము భయపడము, ఎందుకంటే అవేమీ మా దగ్గరికి రావని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు మా తండ్రి దేవా. అదేవిధంగా ప్రభా, మీరు మమ్ములను ఎంతగానో ఆదరిస్తూ కాపాడుతూ నీ పరిశుద్ధ దూతలను మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ కాపలాగా ఉంచుతున్నారు ప్రభా. నీకు వందనములు, స్తోత్రములు. రాత్రి వేళ మేము పడకల పైన ఉన్నప్పుడు నీ వాక్యంను ధ్యానించుకొని పడుకునేటట్లుగా మాకు కృప చూపించండి తండ్రి. మంచి నిద్రను అనుగ్రహించండి. ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ, అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి
మా ప్రాణములను శరీర ఆత్మలను నీ చేతులకి అప్పగించుకుంటున్నాము. మా తండ్రి దేవా, మంచి నిద్రను, రెస్ట్ను అనుగ్రహించండి. ఉదయకాలంలో లేచి మేము తిరిగి మా పనులకు మేము వెళ్ళడానికి, మేము రేపటి దినాన ఏం చేయవలనో అవన్నీ కూడా సిద్ధపరచుకొని ఉండగా మమ్మల్ని సఫలతతో నడిపించమని ప్రార్థిస్తున్నాము. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.